డ్రామాలు ఆడుతూ ఉన్నారు, నాటకాలు ఆడుతూ ఉన్నారు. చిత్తశుద్ధి లేనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు నాటకాలు ఆడమాకండి. నాటకాలు ఆడటంలో చంద్రబాబు నాయుడు గారిని మరి వాళ్ళ అబ్బాయి లోకేష్ గారిని మించిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఇంకో నాటకం ఆడారు చూశారు కదా నిన్న, పోస్ట్పోన్మెంట్, గ్రూప్ 2 ఎగ్జామ్స్ పోస్ట్పోన్మెంట్. వీళ్ళు లెటర్ రాశారంట, కానీ ఏపీపీఎస్సీ ఒప్పుకోలేదంట. ఈ లెటర్ రాస్తే ఏపీపీఎస్సీ ఒప్పుకోకపోవడం ఏంటి? వాట్ ఈస్ దిస్ డ్రామా? మళ్ళీ అక్కడ నిరుద్యోగుల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం. రైతులు మోసం చేస్తారు, నిరుద్యోగుల్ని మోసం చేస్తారు. ఏ కాడికి కూడా తనకు కావాల్సిన పనులు తాను చేసుకోవడం తప్ప ప్రజల్ని మోసం చేసేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్నారు. 9 మాసాలకే ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం, ఇది నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం అని ముద్ర వేసుకున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. అయ్యా నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వైపు చూడకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ముందుకొచ్చి మార్కెట్ను రంగంలోకి దింపి రైతులకు మద్దతు ధర ఇచ్చి 14,000 15,000 కొనేటటువంటి కార్యక్రమం చేస్తే తప్ప మిర్చి రైతు బ్రతకలేడు. ఇవాళ అత్యధికమైన పెట్టుబడులు పెట్టి మిర్చి రైతు చాలా సర్వనాశనం అయిపోయాడు, ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు తక్షణమే రంగంలోకి దిగి మీరు నాటకాలు ఆడుకోకుండా మిర్చి రైతుకును ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయాలని, అలా చేయడం ద్వారా మాత్రమే ప్రజలకు రైతులకు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారని, కేంద్ర ప్రభుత్వంతో నాటకాలు ఆడే కార్యక్రమాలు ఆయన ఎవరో చెప్తున్నాడు, ఒక ఎంపీ గారు శివరాజ్ సింగ్ చౌహాన్తో మాట్లాడటం వల్ల 11,781 ఎంతో దానికి వాళ్ళు అంగీకరించారు. ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు. ఒకరికొకరు గ్యాస్ కొట్టుకునే కార్యక్రమాలు ఏంటో నాకు అర్థం కావట్లా. రైతులకు కొనేటటువంటి కార్యక్రమం చేయకుండా 1 కిలో కూడా కొనలా ఇంతవరకు. ట్రేడర్స్ని పిలుస్తారు, నాటకం ఆడతారు, రైతులను పిలుస్తారు, నాటకం ఆడతారు. రైతేమో అలో రక్షణ అని రోడ్డు మీద పడి బాధపడుతున్నాడు. ఇలాంటి డ్రామాలు ఆడే కార్యక్రమాలు మానాలని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వెన్షన్ అయ్యి కొనుగోలు చేసే కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. సరే, మా మీద ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా వీఆర్ నాట్ కేరింగ్ దిస్. ఇంకా కేసులు పెట్టుకుంటారు మాకు తెలుసు. రైతుల పక్షాన పోరాటంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వెనుకాడమని, కేసులకు భయపడమని కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు మిర్చిలో అంటే నాకు కూడా మిర్చి గురించి చాలా తక్కువ తెలిసిన, మిర్చిలో రకరకాలైనటువంటి వెరైటీస్ ఉన్నాయి. తేజ వెరైటీ ఈజ్ ఎ టాప్ వెరైటీ. దాని ధర టాప్లో ఉంటుంది. దానికన్నా దిగువన ఉన్నవి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఒక్కో దానికి 2,000 3,000 వ్యత్యాసాలు ఉంటాయి. నాకు తెలిసినంతవరకు ఇవాళ తేజ వెరైటీ సుమారుగా 12,000, ఆ చిలుక సుమారుగా అటు ఇటుగా కొంటున్నారు. కడవాయన్ని 8,000 7,000 కొంటున్నారు. పైగా ఈ పండించిన వాటిలో కూడా తాలు చాలా విపరీతంగా ఉంటుంది. దానివల్ల రైతులు చాలా నష్టపోతారు. ఇక్కడ బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు రైతు నష్టపోతున్నప్పుడు ఇంటర్వెన్షన్ అయ్యి రైతుకు లాభం చేసే విధంగా చేయాలి. లాభం లేదు పో, కనీసం వాడి పెట్టుబడి వాడికి అందే విధంగా అయినా సరే మనం చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అదే కదా చేయాల్సింది. అది చేయకోకుండా ఉపన్యాసాలు ఏంటి నాకు అర్థం కాల, మీటింగ్లు ఏంటి నాకు అర్థం కాల, ఉత్తరాలు ఏంటి నాకేం అర్థం కాల. ఏమిటిదంతా కూడా ఆడికి వెళ్తాం, కేంద్ర మంత్రి గారితో మాట్లాడడం, అయిపోయిందని ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలు వేసేయటం. రైతు సోదరులారా మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీకు అండగా ఉంటుంది. ఏంటి అండగా ఉండేది? కిలో మిర్చి కూడా కొనుక్కోకుండా నువ్వు అండగా ఉండేది ఏంటో నాకు అర్థం కాల. నువ్వు కొంటే కదా, ఇదిగో ఇన్ని క్వింటాల్స్ మేము కొంటాం, ఈ రేటుకు మేము కొంటాం, ఇదిగో ఈ తేజ వెరైటీని ఇంత కొంటాం, ఫలానా వెరైటీని ఇంత కొంటాం, పలాటీని ఇంత కొంటాం, మీ రైతులు అమ్ముకోమాకండి మిర్చి కమిషన్దారులు కానీ చెప్పాలి కదా. అదేం చెప్పుకోకుండా ఏం కంగారు పడి మాకండి మేము వస్తాం ఆదుకుంటాం అంటే ఏంటి ఆదుకునేది నాకు అర్థం కాల. పచ్చి మోసం దగ. అది కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రైతులు విపరీతంగా వచ్చిన తర్వాత భయపడి రాజకీయంగా చేస్తున్నటువంటి నాటకం తప్ప చిత్తశుద్ధే లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ కాదు, ఎప్పుడు రైతుల పక్షాన చిత్తశుద్ధి లేనటువంటి ముఖ్యమంత్రి ఆయన మరొకసారి నిరూపించుకున్నాడు. వీఆర్ డిమాండింగ్ నౌ, అట్లీస్ట్ ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మార్కెట్ రంగంలోకి దింపి రేపటి నుంచి కొనమనండి, సంతోషం.
మా టైంలో 27,000 మ్యాక్సిమం రేటు ఆయన ఒప్పుకున్నాడు. మేము చెప్పవసరా శభాష్ వాళ్ళు 30,000 పెంచేసామని చెప్పమానండి. మేము కూడా శభాష్ చంద్రబాబు నాయుడు చాలా గొప్పవాడు, రైతుల పక్షపాతి, రైతులు గిట్టుబాటు ధర లేకపోయినా 30,000 రూపాయలు కొనిపించాడు. మా టైంలో 27,000 రూపాయలే అని మేము కూడా మెచ్చుకుంటాం. అదేం లేదు, మాటలు అయితే చెప్తున్నాడు, గొప్ప మాటలు. ఉదయం తొందరపడమాకండి, కంగారు పడమాకండి, మీకేందుకు మేమున్నాం, రైతులారా ఆదుకుంటాం. 1 కిలో మాత్రం మిర్చి కొనే పరిస్థితి లేదు, అమ్ముకుంటున్నారమ్మా వచ్చి మిర్చి యార్డులోకి వచ్చి తక్కువ ధరలకి 7,000 8,000 తేజ కాక మిగతాయి. ఇవాళ 11,781 రూపాయలకు అన్న తగ్గితే మేము కొంటాం, మేము ఇస్తాం అంటున్నారు. ఈ తేజ తప్ప కడమైన తక్కువ ధరలే, ఏం కావాలి వాటికి? సో చంద్రబాబు నాయుడు గారు మిర్చి రైతుల్ని పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. రైతుని ఆదుకోవాలనేటువంటి చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి లేకపోవటం దురదృష్టం. ఇప్పటికైనా మేల్కొనండి, రైతును ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయమని ఈ సందర్భంగా మేము మీ ద్వారా వారిని కోరుతున్నాం. నో నేననేది 27,000 రూపాయలు మ్యాక్సిమం ధర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిర్చికుంది. 20 నుంచి 27,000. మేమనేది ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 30,000 కొనిపించి మేము జగన్మోహన్ రెడ్డి కన్నా గొప్పవాడమని మీసం తిప్పండి అయ్యా బాబు అంటున్నాం. అంతకు మించి ఏమీ లేదు. నువ్వు 30,000 కొనేది లేదు, పెట్టేది లేదు, కనీసం 14,000-15,000 కొను. మార్కెట్ ఇంటర్వెన్షన్ రా, అసలు నువ్వు కొంటవా లేదు రా సంగతి. మార్కెట్లో జోక్యం చేసుకో, ప్రభుత్వం అడుగువేయి. అదే సాయం చెబితే వీడి మీద వాడి మీద వీడు చెప్పుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అంటాడేంటి? ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం కొందా? ఆయన సీనియర్ మోస్ట్ కదా, 45 సంవత్సరాల రాజకీయ జీవితం కదా, 3వసారో 4వసారో ముఖ్యమంత్రి కదా. ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం మిర్చిని కొన్నదా? నా ఫెడ్ ఇప్పుడు మార్కెట్ కదా కొనేది. కొత్త భాష చెప్తాడేంటి అంటే తప్పించుకుపోవడం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మిర్చి యార్డులో పలకరించిన తర్వాత మిర్చి ఘాటు పాపం చంద్రబాబు నాయుడు గారు తగిలింది. జగన్మోహన్ రెడ్డి గారు పలకరించిన తర్వాత ఈ ఘాటు తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తాను, వాళ్ళతో మాట్లాడతాను, ట్రేడర్స్తో మాట్లాడతాను, రైతులతో ట్రేడర్స్ రైతులు ఏం చేస్తారండి నాకు అర్థం కాల. కేంద్రం ఏం చేస్తుంది? చేయాల్సింది నువ్వు మార్క్ఫెడ్ రంగంలోకి దిగు, కొను, నష్టమో లాభమో. 3,000 కోట్ల రూపాయలు మేము స్థిరీకరణ నిధి పెట్టి కొన్నమాట వాస్తవం కాదా? మేము తప్పు చెబుతున్నావా? ప్రత్తి కొనలేదా, శనగ కొనలేదా, కంది కొనలేదా, ధాన్యం కొనలేదా? 65,000 కోట్ల రూపాయలు పెట్టి 7,800 కోట్ల రూపాయలు పెట్టి ఇతరత్ర మిగతాలు కొనలేదా? కరోనా టైంలో గుమ్మడికాయలు కొన్నాం, కరోనా టైంలో అరటికాయలు కొన్నాం. రైతును కాపాడాలి, రైతు నష్టపోకూడదు, ప్రభుత్వం నష్టపోయినా పర్వాలేదు అనేటువంటి భావనతో పనిచేసినటువంటి ప్రభుత్వం. మా ప్రభుత్వాన్ని చూసైనా సిగ్గు తెచ్చుకో అని అనలేం, కానీ పెద్దవాడిని చెయ్యి అంటున్నా.